కర్ణాటకలోని రాయచూరు జిల్లా శక్తినగర్కు చెందిన తాతప్ప అతని భార్య ఇద్దరు బైక్ మీద తెలంగాణలోని నారాయణపేట జిల్లాకు వస్తున్నారు. అయితే వీరిద్దరూ బైక్ మీద వెదర్ చల్లగా ఉందని ముచ్చట్లు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో కడ్లూరు మధ్య ఉన్న కృష్ణానది బ్రిడ్జ్ వద్దకు రాగానే నది బాగా ఉందని ఇద్దరం సెల్ఫీలు దిగుదామని భార్య చెప్పింది. దీంతో పాపం అమాయకుడైన భర్త ఆమె మనసులోని నీచపు ఐడియాను పసిగట్టలేకపోయాడు. తన భార్యతో మాట్లాడుతూ కొన్ని సెల్ఫీలు దిగాడు. అతన్ని మంచిగా మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఒక్కసారిగా భర్తను గట్టిగా నదిలోకి తోసేసింది భార్య. అసలే అతనికి ఈత కూడా రాదు. నదిలో నీళ్ల ప్రవాహం ఎక్కువగా ఉంది. దీంతో అతను కొద్ది దూరం కొట్టుకొని పోయాడు. ఇంతలో అతని లక్ బాగుండి బండరాలు దొరికాయి. వాటిని పట్టుకున్నాడు. గట్టిగా అరుస్తూ ఉండటంతో ఆ మార్గంలో వెళ్తున్న వారు కొంతమంది అతడికి తాడుతో సాయం చేశారు. ఈ క్రమంలో అతను తాడు సాయంతో బ్రిడ్జ్ మీదకొచ్చాడు. ఆ తర్వాత తన భార్య తనను హత్య చేసేందుకు ప్రయత్నించిందని ఆమెతో గొడవకు దిగాడు. ఈ ఘటనను అక్కడున్న వారు వీడియో తీశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. తాతప్ప మాట్లాడుతూ తమకు ఈ మధ్య వివాహమైందని, సెల్ఫీ దిగుదామని తన భార్య కోరిందని, ఆ సమయంలో ఆమె తనను నీళ్లలోకి తోసేసిందని, ఎలాగో అలాగ వచ్చిన కాస్త ఈతతో ఈదుకుంటూ బండరాల మీదికి చేరానని, తనను చంపేందుకు కుట్ర పన్నిందని తాతప్ప వాపోయాడు. అయితే కాలు జారి తన భర్త నదిలో పడిపోయాడని, తనకు ఎలాంటి పాపం తెలియదని ఆమె కన్నీటి పర్యంతమైంది. దీంతో అక్కడున్న వాళ్ళు ఆ జంటను స్థానికంగా ఉన్న పిఎస్కు తీసుకెళ్లగా వాళ్ళు పెద్దల సమక్షంలో ఆ జంటకు కౌన్సిలింగ్ ఇప్పించి పంపించినట్లుగా తెలుస్తోంది.